రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల పిలకలు వేసే దశ ఉండగా మరికొన్ని చోట్ల 15 నుండి నెల రోజుల దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల జింకు లోపం అధికంగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపం వల్ల మొక్కలు కురచబారి ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రంజిత. రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు అందించడం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి, సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారవంతంగా ఉండి మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఋతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా వరకు రైతులు వరిని ఆలస్యంగా వేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సాగు చేసిన వరి ప్రస్తుతం వారం రోజుల నుండి నెల రోజుల దశలో ఉంది. చాలా చోట్ల జింకు లోపం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చౌడు భూములు, లోతట్టు ప్రాంతాలు, కొత్త ఆయకట్టు భూముల్లో వరి సాగు చేసినప్పుడు భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈ లోపం అధికంగా కనిపిస్తోంది. జింకు లోపం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగక కురచగా మారుతాయి. ఆకులు పసుపు పచ్చగా మారి దిగుబడులు తగ్గే అవకాశాలు అధికం. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైరులో జింకు లోపాన్ని గుర్తించినట్లయితే రైతులు వెంటనే దీన్ని సవరించి మంచి దిగుబడులను తీయవచ్చు అంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రంజిత. ఈ జింకు లోపం ఎటువంటి పొలాల్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది కారణాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం వరి సాగు చేయకంటే ముందు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలుగ లాంటివి సాగు చేయకపోవడం ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి వరి తర్వాత వరి క్రాప్ రొటేషన్, పంట మార్పిడి అనేది లేకుండా ఎక్కువగా వరి వేసే పొలాల్లో ఇది ఎక్కువగా చూసుకోవచ్చు. కొన్ని ప్రదేశాలలో నారుమడిలో నీరు తీసేసిన తర్వాత వరి నాట్లు వేస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశాలలో కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకా చూసుకున్నట్లయితే ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉన్న నేలల్లో కూడా ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇటువంటి ప్రదేశాలలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా గమనించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ భాస్వరం, నత్రజని ఎరువులు సూటి ఎరువులు కాకుండా యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల కూడా ఈ జింక్ లోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. నత్రజని ఎరువులు, భాస్వరం ఎరువులు మనం రికమెండ్ చేసిన దానికంటే ఎక్కువగా వాడడం వల్ల కూడా అవి నేలలో స్థిరీకరించబడి తర్వాత మనం కింద ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్ అనేటువంటి జింక్ అనేది పంటకి అందకుండా లోప లక్షణాలు అనేది ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది. దీని నివారణ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి 2 పంటలకు ఒకసారి జింక్ సల్ఫేట్ అనేది ఎకరానికి 20 కేజీల చొప్పున వేసుకోవాలి, దమ్ములో వేసుకోవాలి. ఒకవేళ చౌడు నేలల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మోతాదు కొంచెంగా పెంచి అంటే ఎకరానికి 40 కేజీల చొప్పున ఎకరానికి దమ్ములో వేసుకోవాలి. ఈ దమ్ములో మనం సాధారణంగా భాస్వరం ఎరువు కూడా దమ్ములోనే వేసుకుంటాం కనుక పూర్తి భాస్వరం ఎరువు, మొదటగా భాస్వరం ఎరువు వేసి ఒక 2-3 రోజుల తర్వాతే జింక్ ఎరువు కనుక వేసుకున్నట్లయితే 2 ఎరువులు ఏ విధమైన స్థిరీకరించబడకుండా మన పంటకు అందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వరి సాగు చేయకంటే ముందు పచ్చిరొట్ట ఎరువులు, అంటే మన కాలాన్ని బట్టి జనుము, జీలుగ లాంటివి తొలకరితో కనుక వేసుకున్నట్లయితే ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏదైనా ఒక రూపంలో కనుక మనకు వేసుకున్నట్లయితే ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లోప లక్షణాలు కనుక ఎక్కువగా గమనించినట్లయితే నాటు వేసిన తర్వాత నీళ్ళు అనేది అడపా నీళ్లు పెట్టకుండా కంటిన్యూస్గా నీళ్లు పెడుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆరుతడులుగా అంటే నీరు తీసేసి కొంచెం భూమికి బెట్ట గురినిచ్చి తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకున్నట్లయితే ఈ లోపం నుంచి కొంచెం అంటే పంటకి కొంచెం గాలాడినట్లుగా ఉన్నట్టయితే ఈ లోపం నుంచి చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిల్చొని ఉన్న క్రాప్ మీద కనుక మనం ఈ డెఫిషియన్సీ సింప్టమ్స్ గమనించినట్లయితే దాని నివారణకు కనుక 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ పిచికారీని వారానికి 2 సార్లు చొప్పున చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడి మాంసం, కోడిగుడ్ల లభ్యత తక్కువగా ఉంది. ధరలు కూడా అధికంగా ఉండటంతో వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా అతి విలువైన మాంసం కృతులు లభ్యమవటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న దేశవాళీ కోళ్ల ఉత్పత్తి సైతం తక్కువగానే ఉంది. దీన్ని అధిగమించేందుకు అనేక రకాల కోళ్లను ఉత్పత్తి చేశారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటే రాజశ్రీ కోళ్లు. ఇవి పెరట్లో పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటాయని, మంచి రాబడి పొందొచ్చని
గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ నరేంద్రనాథ్ సూచిస్తున్నారు. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10-15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా హైదరాబాద్లోని జాతీయ కోళ్ల పరిశోధనా సంస్థ పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధి పరిచింది. వీటిలో వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ నరేంద్రనాథ్. ఈ నాటుకోళ్ల పెంపకము అట్లాగే దాంట్లో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి కోళ్ల ద్వారా అధిక గుడ్లు అట్లాగే మాంసాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ మాట్లాడుతూ ఉన్నాము. మనకి నాటుకోళ్ళు అనేటప్పటికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అవి సుమారు సంవత్సరానికి మరి 60-70 గుడ్లు అట్లాగే మాంసం వస్తే కనుక 1 కేజీ బరువు తూగేదానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో అదే మరి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు ఈ కోళ్ళ ద్వారా వచ్చిన గుడ్లని కానీ మాంసాన్ని కానీ మరి వాళ్ళ ఫ్యామిలీ అవసరాల కోసం తీసుకోకుండా మరి ఎక్కువగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు మరి గ్రామీణ ప్రాంతాలలో మరి ప్రజలకి అవసరమైన ఈ మాంసకృతులు ఆహారంలో లేకపోవటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తించి మరి ఏ విధంగా చేస్తే మరి ఈ ప్రజలకి మరి ఇటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆలోచించి మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అయితేనేమి అట్లాగే మరి కేంద్ర సంస్థలు అయితేనేమి వాటి ద్వారా మరి అధిక గుడ్లని అట్లాగే అధిక మాంసాన్ని ఉత్పత్తి చేసే మరి ఈ కోళ్లను తయారు చేయవలసిందిగా కోరడం జరిగింది. లో ఇన్పుట్ టెక్నాలజీ బర్డ్స్ అంటే తక్కువ పెట్టుబడితోటి తక్కువ మరి ఇన్పుట్స్ అంటే దాణా ఖర్చులతోటి పెరటి కోళ్ల మాదిరిగానే పెంచుకోవడంతోనే మరి ఎక్కువ గుడ్లు, ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసేదానికి అనుకూలంగా ఉన్న కోళ్లను మరి తయారు చేయడం జరిగింది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మరి మనకి ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం వారు కానీ అట్లాగే తెలంగాణలో మరి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల వారు అయితేనేమి ఈ రాజశ్రీ కోళ్ళు అనే వాటిని పేరుతోటి మరి కోళ్లను ఉత్పత్తి చేసి వాళ్ళ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. అట్లాగే మరి వాళ్ళ పీడీపీ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ అండ్ పౌల్ట్రీ వారు హైదరాబాదు మరి ఐసీఆర్ సంస్థ వాళ్ళు అయితే కనుక ఈ వనరాజ అని, గ్రామప్రియ అని అట్లాగే రకరకాల పేర్లతో మరి కృషి బ్రో అని మాంసం కొరకు కోళ్ళని ఉత్పత్తి చేసి మరి ఇవాళ రైతులకి అందుబాటులోకి తేవడం జరిగింది. అట్లాగే ఇటు తమిళనాడు చూసుకుంటే నందనం వెరైటీస్ కానీ, అటు మరి కర్ణాటకలో చూసుకుంటే గిరిరాజ కోళ్ళని కానీ, అట్లాగే మరి గ్రామలక్ష్మి అని కేరళలో, ఇట్లా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మరి వాళ్ళ ఈ రకరకాల పేర్లతోటి పేర్లు ఏదైనా కానీ దాని యొక్క ఉద్దేశం మాత్రం ఎక్కువ గుడ్లు, ఎక్కువ మాంసాన్ని ఇచ్చే, అధిక దిగుబడిని ఇచ్చే కోళ్ళని మరి ఇవాళ పెరట్లో పెంచుకోవడానికి అనుకూలంగా మరి ఇవాళ తయారు చేసి ఇవాళ రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. మరి రైతు సోదరులు ఇటువంటి విషయాలు గమనించి మరి ఏదైతే మనం ఇవాళ పెరట్లో కోళ్ళను పెంచుకుంటున్నామో వాటిల్లో మరి మేలు రకమైన జాతులను ఎంపిక చేసుకొని పెంచుకోవడం ద్వారా మరి తమిళ వద్దనే మరి ఎక్కువ గుడ్లు, మాంసాన్ని ఉత్పత్తి చేసి మరి అవి కొంత అమ్ముకున్నా కానీ కొంత వాళ్ళ ఫ్యామిలీ అవసరాలకి కోసం ఉపయోగించుకుంటే కనుక అనేక రకమైన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో మరి వీటన్నిటిని చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి మరి ఈ పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఈ రాజశ్రీ కోళ్ళను కూడా మరి రైతు సోదరులకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ రాజశ్రీ కోళ్ళు అంటే మరి చూడటానికి మరి నాటుకోళ్ళ మాదిరిగానే రకరకాల రంగుల్లో ఉండటము, అట్లాగే మరి దాదాపు 15-20 వారాలు వయసు వచ్చేటప్పటికి మరి పెట్ట అయితే కనుక 1500 గ్రాములు, అట్లాగే పుంజ అయితే కనుక సుమారు 1.8 నుంచి 2 కేజీల బరువు తూగేదానికి అవకాశం ఉంది. అట్లాగే గుడ్ల ఉత్పత్తి చూసుకున్నట్టయితే మరి ఇవి సంవత్సరానికి సుమారుగా 160-170 గుడ్లు పెట్టేదానికి కూడా అవకాశం ఉంది. ఏదైతే మనము ఈ నాటుకోళ్ళు 60-70 గుడ్ల కంటే కూడా 1 కేజీ మాంసం కంటే కూడా ఎంతో అధిక దిగుబడిని మనం కేవలం నాటుకోళ్ళు పెంచుకోవటం ఎట్లా చేస్తున్నామో అదే యాజమాన్య పద్ధతులను అవలంబించి మరి అధిక మాంసాన్ని, అధిక గుడ్లని ఉత్పత్తి చేసుకునేదానికి అవకాశం ఉంది.
సో వీటిల్లో మరి ఈ కోళ్ళు రోగాల బారిన కూడా పడకుండా ఉండేదానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేశారు. మనం ఏదైతే దీంట్లో ఈ నాటుకోళ్లను కూడా మరి ఏదైతే ఒక 25% నాటుకోళ్ల రక్తం దీంట్లో ఉండేటట్టు, అట్లాగే మరి మిగతాది మరి ఏదైతే మేలుజాతి గుడ్ల ఉత్పత్తి చేసే కోళ్ల యొక్క రక్తాన్ని కూడా దీంట్లోకి పొందుపరిచి మరి ఈ కోళ్ళని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి 2, 3, 4 రకాల మేలుజాతి కోళ్లతో పాటు మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాటుకోళ్లను కూడా సంపర్కం చేసి మరి కోళ్ళను చేశారు. కాబట్టి ఇవి నాటుకోళ్ల మాదిరిగానే రోగాల బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. సో వీటిలో టీకాల విషయానికి వస్తే మరి మనం నాటుకోళ్లలో ఎట్లా వేసుకుంటున్నాం, వాళ్ళ కొక్కెర తెగులు అనేది ముఖ్యమైన రోగం. కొక్కెర తెగులకు సంబంధించి కానీ, అట్లాగే మరి ఇవాళ ఐబీడీ అంటాం, గంబోరా డిసీజ్ సంబంధించింది కానీ, అట్లాగే కోళ్ళ మసూచి సంబంధించిన టీకాలు, ఈ 3 రకాల టీకాలని మనం మొదటి 6 వారాలలో కనుక వేసుకొని ఆ తర్వాత కోడి పిల్లల్ని మరి నాటుకోళ్ల మాదిరిగానే బయట పెరట్లోకి అలవాటు చేసుకోవటం ద్వారా ఈ కోళ్ళని పెంచుకోవచ్చు. తర్వాత మనము దీని మీద దాణా ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దాణా విషయానికి వస్తే మరి మనం ఇవాళ ఎక్కువ మంది రైతులు కేవలం ఏదో గింజలు మరి అంటే మన ఇంట్లో మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను ఇచ్చి పెంచుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి అట్లా కాకుండా మనం కొంచెం ఈ దాణాన్ని తయారు చేసుకోవడంలో కూడా కొన్ని మెళకువలను పాటించి దాంట్లో మరి ఏదైతే ఈ ఎనర్జీ సోర్సెస్ అంటాము, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, అట్లాగే మాంసకృతులు శాతాన్ని కూడా మరి తగు పాళ్లల్లో వేసుకొని దాంతోపాటు మరి ఈ మినరల్స్, వైటమిన్స్ సంబంధించిన ప్రీమిక్స్లు వాళ్ళ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా కలుపుకొని దాణా చేసుకొని ప్రతిరోజు వాటికి కొంత మనం ఒక 30% తీసుకునే దాణాలో 30% మనం ఇచ్చి మిగిలిన 70% కనుక అది బయట మరి ఈ సాయిల్ నుంచి కనుక ఏదైతే పురుగులు అయితేనేమి, క్రిమి కీటకాల రూపంలో కానీ, ఆకులు మరి ఈ గింజలు ఏదైతే దొరికితే మరి అవి తీసుకోవడం ద్వారా అవి సమకూర్చుకోవడం జరుగుతుంది. అటువంటి మరి దాణాకు సంబంధించి, పోషణకు సంబంధించి చిన్న చిన్న మెళకువలు పాటించడం వల్ల మనం అధిక గుడ్లని ఉత్పత్తిని సాధించేదానికి అవకాశం ఉంటుంది. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువ ఉండడం వల్ల వీటి పెంపకం రైతుకు అంతగా గిట్టుబాటుగా లేదు. అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వర్షాధారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అయితే ఈ పంటకు కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త రామకృష్ణబాబు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారడంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది. అయితే 15 నుంచి 20 రోజుల పాటు నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో కొంత గడ్డు పరిస్థితులు ఎదురైనా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు కుదుటపడ్డాయి. ప్రస్తుతం చాలా చోట్ల కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు తీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రామకృష్ణబాబు. ఈ ఆగస్టు మాసం మొక్కజొన్నకు చాలా ప్రధానమైన నెల. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకు మొక్కజొన్నలో సుంకు, పూత, కాత, పాలినేషన్ జరిగే మంత్. వారం కిందట మనకు 15 రోజుల వరకు బెట్ట పరిస్థితులు ఈ మొక్కజొన్న ఎదుర్కోవాల్సి వచ్చింది. గత వారంలో కురిసిన వర్షాలకు ఈ మొక్కజొన్న దాదాపుగా రికవర్ అయింది. ఇటువంటి పరిస్థితులలో మనం మొక్కజొన్నను చాలా జాగ్రత్తగా యాజమాన్యం చేసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే మొక్కజొన్నలో పైపాటుగా వీలైతే అంతర్కృషి చేసుకోవడము, 30 కేజీల యూరియాతో పాటు ఒక 10 నుంచి 15 కేజీల పొటాష్ కలుపుకొని వేసుకోవడం చేసుకోవాలి. అలాగే ఈ ముఖ్యంగా ఈ పురుగుల తెగుల విషయంలో ఈ కత్తెర పురుగు అన్నది కత్తెర పురుగు జాడలను కనుక్కొని కత్తెర పురుగు యొక్క యాజమాన్యం చేసుకుంటే మనం దిగుబడులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ కత్తెర పురుగు సాధారణంగా
ఆకులపైన గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల సముదాయాన్ని మనం గమనించి ఏరేసుకోవడం ఒకటి. రెండవది, ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల లార్వాలు పత్రహారితాన్ని గోకి తిని పెద్దగా కొద్ది ఆకులపైన రంధ్రాలు వేసి ఆ తర్వాత సుడులలో ఉన్నటువంటి లేత భాగాలను తినుకుంటూ ఎదుగుతూ మరి ఎదిగిన లార్వా మళ్ళా రెక్కల పురుగుగా వస్తుంది. సో ఈ సైకిల్ దగ్గరగా 25 నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఒకే పొలంలో 2 నుంచి 3 సార్లు 3 నుంచి 4 సార్లు కూడా ఆశించే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు అప్రమత్తంగా దీన్ని ఎప్పటికప్పుడు గమనించి దీని యాజమాన్య చర్యలు చేపట్టాలి. మనం తొలి దశలో గమనించినట్లయితే, అంటే తొలి చిన్న లార్వాల దశలో గమనించినట్లయితే మనం ఫ్లూబెండమైడ్ కానీ క్లోరాంట్రినిలిప్రోల్ కానీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారీ చేసుకుంటే ఈ తొలి దశలో మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు వేపుకు సంబంధించినటువంటి అజాడిరిక్ట్ అనే మందును 1500 ppm 1 లీటరు ఎకరా కనుక పిచికారీ చేసుకుంటే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్ల సముదాయాలను ఈ యొక్క అజాడిరిక్ట్ అనే మందును పిచికారీ చేసుకుంటే తొలి దశలో మనం దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత అడ్వాన్స్డ్ దశలో లార్వా పెద్దగైన దశలో దీన్ని నివారించాలంటే మనం విషపేరులను తయారు చేసి సుడుల్లో వేసి దీన్ని నివారించుకోవచ్చు. విషపేరు తయారు చేయడం అంటే 10 కిలోల తౌడుకు 2 కేజీల బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లాన్ని 2-3 లీటర్లలో ఉడకబెట్టి ఆ ద్రావణంలో ఈ తౌడును బాగా పులినిచ్చి కలిపి ఈ ఎర్రలు చిన్న తయారు చేసే ముందు ఎర్రలు వేసి 1 గంట ముందు థైడికార్బరే మందును 100 గ్రాములు కలిపి చిన్న ఉండలు వేసి ఈ సుడులలో కానీ అది ఆశించే ప్రాంతాల్లో కానీ వేస్తే ఈ పొగాకు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి పొగాకు లద్దె పురుగు తిని చనిపోయి కంట్రోల్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు అడ్వాన్స్డ్ స్టేజ్లో విషపేరుల ద్వారాను అలాగే సుడి అంటే మనకు కంకి రాకముందు సుడులలో రసాయన పదార్థాలను పిచికారీ చేయడం వల్ల ఈ యొక్క కత్తెర పురుగును నివారించుకోవచ్చు. వర్షాకాలంలో పశువులకు వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షపు నీటితో నేల చిత్తడిగా మారినప్పుడు ఈ రోగాలు ప్రబలుతాయి. గిట్టలున్న ప్రతి జీవికి ఇది సంక్రమిస్తాయి. పశుపోషకులు, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్. వర్షాకాలంలో సాధారణంగా పశువులు రకరకాల వ్యాధులకు గురవుతుంటాయి. వర్షాలతో వాతావరణంలో కలిగే మార్పులు మనుషులతో పాటు పశువులకు హాని కలిగిస్తాయి. పశువులకు సీజనల్గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తొలి దశలోనే గుర్తించి నివారించాలి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, చిటిక వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. అంతేకాకుండా కొత్తగా వచ్చిన పచ్చిగడ్డి చిగురులను తిని అజీర్తి, కడుపుబ్బరం, పారుడు లాంటి వ్యాధుల బారిన పడుతుంటాయి. దీంతో పశువులను కాపాడుకోవడానికి పశువైద్యుల వద్దకు రైతులు పరుగులు తీస్తుంటారు. పశువులకు ఏ వ్యాధులు సోకుతాయి, వాటిని ఎలా అధిగమించాలో రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్. వర్షాకాలంలో మనం అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మన పంటలు పండాలన్నా, జీవులు వృద్ధి చెందాలన్నా నీరు అవసరం. ఈ నీరు భూమికి చేరే కాలం వర్షాకాలమే అయినప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల వర్షాకాలంలో మనకి పశువుల ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు కూడా ఉద్భవిస్తాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే సమస్యలు కీటకాలు వృద్ధి చెందుతాయి. అలాగే నీటి మడుగుల్లో నత్తలు వృద్ధి చెందుతాయి. ఈ కీటకాలు నత్తల వల్ల పశువుల్లో అంతర్పరాణ జీవులు వృద్ధి చెందుతాయి. సో దీన్ని నివారించడానికి మనం పశువుల పాకల చుట్టూ మనకి గడ్డి, అలాగే అనవసరమైన మొక్కలు మొలవకుండా తీసుకున్నట్టయితే కీటకాల యొక్క జనాభా గణనీయంగా తగ్గుతుంది. అదేవిధంగా పశువుల పాకని సాధ్యమైనంత పొడిగా ఉంచుకున్నట్టయితే పశువుల పాకలో దోమలు వంటి బెడదలు తగ్గుతాయి. అలాగే పశువుల పాక చుట్టుపక్కల నీటి మడుగులు కట్టకుండా ఉన్నట్లు చూసుకున్నట్లయితే మనకి ఇటువంటి నత్తల జనాభా, కీటకాల జనాభా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల అంతర్పరాణ జీవులు మనకి నియంత్రణలో ఉంటాయి. అయినప్పటికీ అంతర్పరాణ జీవుల నివారణ కోసం మనం వర్షాకాలం మొదట్లో డీవార్మింగ్ చేసుకున్నట్లయితే
మనకి పశువుల్లో ఉండే అంతరపరాణ జీవులు నివారించబడి, ఒకవేళ కీటకాలు నత్తలు ఉన్నప్పటికీ కూడా మనకి ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి ఈ వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి. అలాగే కీటకాల వల్ల మనకు వచ్చిన ఇంకొక సమస్య ఏంటంటే పశువుని మాటిమాటికి చికాకు పరుస్తూ అది సరిగ్గా మేయకుండా చేస్తుంది. దానివల్ల మనకి పశువులకు హానికరం కాని కీటకనాశక మందులు మనకి ఉంటాయి. ఒకవేళ కొన్ని మందులు మనం స్ప్రే చేసినట్లయితే ఒక పూట పశువుల సాల బయటికి కట్టి ఆ పూట తర్వాత మనం పశువుని తెచ్చుకున్నట్టయితే పశువుకి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ కీటకాలు నివారించబడతాయి. సో ఇటువంటివి మనకి స్థానిక పశు వైద్యుడి సలహా మేరకు స్థానికంగా ఉండేటువంటి కీటకనాశినులు మనం పిచికారీ చేసుకుంటూ పశువుల పాకల్లోనూ పశువుల పాక చుట్టుపక్కల చేసినట్టయితే మనకి గణనీయమైన మెరుగైన ఫలితాలు అనేవి వస్తాయి. వర్షాకాలంలో గడ్డి చాలా లేతగా పెరుగుతుంది. అంటే అంతవరకు బీడు భూముల్లో కనిపించే చోట మనకి అకస్మాత్తుగా మెత్తటి చాలా రుచిగా ఉండేటువంటి గడ్డి మొలుస్తుంది. ఈ గడ్డి కనుక పశువులు అధిక మొత్తంలో మేసేసినట్టయితే ఒకేసారి అజీర్తి, కడుపుబ్బరం, పారుడు ఇటువంటి సమస్యలు అనేవి మనకి వస్తాయి. దీన్ని నివారించాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా పశువుల్ని కొట్టం వద్ద మేపుకున్నట్లయితే మనం పశువు ఎటువంటి గడ్డి మేయాలి అనేది మనం నిర్ణయించవచ్చు. ఒకవేళ లేత గడ్డి కనుక పశువు మేస్తుంది అనుకున్నప్పుడు దాంతోపాటు మనం కొట్టంలో మనం కొద్దిగా ముదరగడ్డి అలాగే ఎండుగడ్డి ఇచ్చినట్టయితే ఇది నివారించబడుతుంది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు పశువులు బయట మేయకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో ఒకవేళ లేతగడ్డి మేసేటప్పుడు కొంచెం తక్కువ సమయం మేసేలా చూసుకొని పారుడు లాంటి లక్షణాలు వస్తే వెంటనే మనం పశు వైద్యుడి ద్వారా చికిత్స అందించడంతో పాటు మేలైన మేత యాజమాన్యం ద్వారా మనం నివారించుకోవచ్చు. అలాగే ఎండుగడ్డి వర్షాకాలంలో తడిస్తే బూజు పట్టి దాని ద్వారా పశువుల్లో ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని నివారించడం కోసం మనం ఏం చేయాలంటే ఎండుగడ్డి పైన టార్పలిన్ కప్పుకోవటము, అదేవిధంగా వీలైతే ఎండుగడ్డిని బేళ్లుగా కానీ బ్లాకులుగా కానీ అంటే డెన్సిఫికేషన్ సాంద్రత పద్ధతిలో కొంచెం గట్టిగా నొక్కినవి మనకు దొరుకుతూ ఉంటాయి ఇటుకల ఆకారంలో. ఈ మధ్యని దానికి సంబంధించినటువంటి యంత్ర పరికరాలు కూడా మనకు వచ్చేసాయి. ఈ బ్లాక్స్ని మనం పశువుల కొట్టంలోనే ఒక మూల మనం గుట్టగా వేసుకొని వర్షాకాలంలో అవి తడవకుండా చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి దూడలు దాహం వేసినప్పుడు దగ్గరలో ఉండే నీరు తాగేసే అలవాటు ఉంటుంది. దానివల్ల మురికి గుంతల్లో నీళ్లు తాగేస్తుంది. మనకి వేసవికాలంలో మొత్తం పశువుల పాక చుట్టుపక్కల పరిసరాలన్నీ పొడిగా ఉంటాయి, కానీ వర్షాకాలంలో ఇవి బురద నీటితోని అదేవిధంగా పేడ కలిసిన నీటితోనే ఉంటాయి. ఇటువంటివి కనుక నాకినప్పుడు దూడలు కనుక నాకినప్పుడు ముఖ్యంగా మనకి వాటి యొక్క ఆరోగ్యం చాలా త్వరగా చెడిపోతుంది. అందువల్ల మనం గుంతలు లేకుండా చూసుకోవాలి. పశువుల పాక చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం ఎత్తుపొలాలు లేకుండా చూసుకోవాలి. దూడలు అటుపక్క వెళ్ళకుండా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి వర్షాకాలం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి రైతులు బయటపడతారు, లాభం కూడా బాగుంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.